హాయ్ అండి, అందరికీ శుభోదయం. మరి ఈరోజు అయితే నా వర్క్ వచ్చేసరికి పైపుల్ రోడ్ దగ్గర ఉన్న నందమూరి నగర్ అనేది ఒక నందమూరి నగర్లో అయితే మనం డోర్లు అయితే బిగించాలి. డబుల్ డోరు, సింగిల్ డోర్ అయితే బిగించాలి. అదైతే కొద్దిగా అర్జెంట్ అని నిన్నటి నుంచి ఫోన్లు చేస్తున్నారు. అయితే ఇంకా ఈ రోజు కూడా మా వాడు కుర్రోడు రాలేదు. నిన్న బట్టల షాపింగే మనకి 9 అయిపోయింది. ఇప్పుడైతే మనం పొద్దున్నే ఇంకా అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చాను సామాన్లు తీసుకెళ్ళటానికి. అయితే సామాన్లు తీసుకొని మనం నందమూరి నగర్ అయితే వెళ్ళాలండి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇప్పుడు మనకి టైం 9:30 అవుతున్నా. ఇవాళ మంచు మాత్రం బాగుందండి. అసలు ఫుల్గా, అసలు మామూలుగా లేదు మంచు. అయితే సామాన్లు తీసుకొని ఇంకా నేను నందమూరి నగర్ అయితే వెళ్తాను. అక్కడైతే ఒక డబుల్ డోరు, సింగిల్ డోర్ అయితే బిగించాలన్నమాట. ఇక తాళాలు అయితే నా దగ్గర ఉంచుకున్నాం. దీనికి సంబంధించినవి మన సామాన్లు అయితే ఈ సామాన్లు చదివేసుకొని కొన్ని ఏమేం కావాలో అవి తీసుకొని అయితే ఇప్పుడైతే మనం బయలుదేరాలి. నిన్న క్యారేజ్ కూడా నిన్న ఎక్కడే వదిలేశాను. నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయాయి కదండి, దాని మూలన క్యారేజ్ కూడా ఎక్కడే ఉండిపోయింది. ఇక ఈ క్యారేజ్ అని సామాన్లు అయితే తీసుకోవాలి. ఇక సామాన్లు అయితే చదివేసుకున్నాండి. ఇంకైతే మనం అయితే బయలుదేరాలి. ఇంకా సామాన్లు తీసుకొని ఇంకా నేను కూడా బయలుదేరిపోయానండి. వెళ్ళిపోయి ఆ డోర్లు బిగించుకుంటే కొద్దిగా వాళ్ళు వచ్చిందంటే ఇంకా సరే, ఇక్కడ మనిషి కూడా రాలేదు. ఇదైతే మనం రావణపాడు రింగ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇది రావణపాడు రింగ్ అనమాట. ఇదైతే ఇది మన చికిత్స హాస్పిటల్ రోడ్ అనమాట. అంటే కండ్రిగా వెళ్ళడానికి కొత్త వంతెన అనేది. ఈ వంతెన మీద వెళ్ళిపోతే మనకి వెళ్ళిపోతాం మనం పైగాపురం, ఇక పైపు రోడ్డు, ప్రకాష్ నగర్, సింధు నగర్, మొత్తం జక్కంపూడి హైవే వచ్చేద్దండి. ఇది ఉత్తరం సైడ్. మనకి ఈ రోడ్లు లేనప్పుడైతే చుట్టూ తిరుక్కుంటూ వెళ్ళాల్సి వచ్చేది. సీతారామపురం మీద నుంచి పక్కన నుంచి అయితే వెళ్ళాల్సి వచ్చేది. ఇదైతే మనం కరెక్ట్గా కడ్డుగా సెంటర్ అనేది, అంటే సర్కిల్ దగ్గరికి అనేది వచ్చాం అనమాట. మెయిన్ పాయింట్ ఇది. ఇక్కడ మొన్న ఈ మధ్య రంగా గారి బొమ్మ అయితే పెట్టారు ఇక్కడ. ఇక్కడైతే మనకి ఇటు వెళ్తే మనకి పైపుల్ రోడ్డు, జక్కంపూడి, ఇంకా హైదరాబాద్ హైవే అనేది వెళ్ళిపోద్ది అనమాట. ఇదిగోండి, ఇది పైకాపురం. ఇది మనకి ఇటు వెళ్ళేసరికి నూజివీడు అటు తెలిస్తే మనకి పాతపాడు కానీ కంట్రిగా కానీ అనమాట. ఇది ఇటు వెళ్ళేసరికి ఇంకా రామరపాడు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, సీటు హైవే. ఇదైతే మనకి మెయిన్ సెంటర్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు మనమైతే ఇటు వెళ్ళాలన్నమాట పైపుల్ రోడ్డు వైపు. అయితే మనమైతే ఇప్పుడే బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక దగ్గర మ్యాక్సిమం అన్ని అపార్ట్మెంట్లు ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇండివిజువల్ ఒక తక్కువ ఇవ్వండి. అన్ని కాలనీ మొత్తం చాలా వరకు ఒకప్పుడు మొత్తం అంతా చెరువులాగా ఉండేది. ఇప్పుడు ఇదంతా డెవలప్మెంట్ మామూలుగా అవ్వలేదండి. చాలా బాగా అసలు వీటికి ఒక పేరు పెట్టుకుంటారు. ఇవన్నీ మనం ఇక్కడైతే మనం డోర్లు అయితే పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఏదో కౌంటర్ ఏదో చేస్తున్నారు. మనమైతే సింగిల్ డోరు, డబుల్ డోరు అనేది బిగించాలన్నమాట.
ఇంకా ఒక్కనే వచ్చాను, ఇంకా జాగ్రత్త చూసుకొని ఇంకా చేసుకోవడం మనం. ఇదండి డబుల్ డోర్ అయితే ఇదండి సన్ గ్లాస్ డోర్ అనమాట. ఇది ఇలాగా వాళ్ళు ఆర్డర్ మీద అలా చేయించున్నారు. ఇదైతే మనం ఈ డోర్ అయితే ఒకటి పోతారు. ఈ డబుల్ డోర్ ఇది వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు కౌంటర్లో ఒకటి చేస్తున్నారు వేరే వాళ్ళు. ఈ బ్యాక్ సైడ్ కూడా ఒకే కలర్ అనమాట. మనకి ఇది వచ్చేసరికి సింగిల్ డోర్ అండి. గుమ్మ అయితే సిమెంట్ గుమ్మ పెట్టారనమాట. ఇదైతే దిగచ్చాలి మనం. ఇది వచ్చేసరికి బ్యాక్ ఇది ఫ్రంట్ అయితే ఇది అనమాట డిజైన్. ఈ డోర్ అయితే మనం ఇక్కడ బిగించాలన్నమాట. డోర్ అటు పక్క పెట్టమన్నారు. ఇదండి ఒక వర్క్ అయితే ఈరోజు అయితే వర్క్ అయితే ఇదండి. ఇప్పుడైతే మనం వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సామాన్లు కూడా అన్ని రెడీ చేసేసుకున్నాను. ఇది డబుల్ డోర్ అయితే సెకండ్ డోర్ అయితే మనం బిగించాలి ఈరోజు. ఇకైతే డోర్లు అయితే బిగించేసానండి. ఇప్పుడు మన టైం 1:15 అవుతుండే. లోపల ఒక గడి బయట ఒక గడి లోపలైతే ఇలాగే ఉందన్నమాట. ఇదైతే అయిపోయింది మనకి డబుల్ డోర్ బిగించేసా. ఈ గుమ్మ వచ్చేసరికి సిమెంట్ గుమ్మ అండి. మనకి వచ్చేసరికి సన్ గ్లాస్ డోర్ అనమాట. ఈ డోర్ వచ్చి మీకు దగ్గరగా ఒక 5-5.5 పడిద్ది. అంటే ఒక 5,000 కానీ 5,500 అలా పడిద్ది. ఇదే లోపల సైడ్ కూడా ఒక గడేసి ఇదిగోండి సింగిల్ డోర్. లోపలికి వచ్చేసరికి కలర్ అనమాట. బయటకు వచ్చేసరికి గ్రే కలర్ వచ్చింది. ఇదండి దీనికైతే ఒక గడియాను వేసాం అనమాట. కలర్ కూడా బాగుంది, గ్రే కలర్. ఇదంటే ఇంకా బిగించేసాను, ఇంకా కంప్లీట్ చేసాను. ఒక్కనే బిగించుకున్నాను. ఇంకా వీళ్ళు కౌంటర్లు అయితే మన వాళ్ళు వేరే మేస్త్రులు అయితే చేస్తున్నారు. ఆ మేస్త్రి గారు, పెద్ద మేస్త్రి గారు. ఇంకా డోర్లు బిగించేసి ఆఫ్ చేసాను. ఇక ఈ సామానం అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇంకా సామాను కూడా చదివేసుకొని ఇంకైతే మా బయలుదేరుతున్నాం అండి. ఇంకా ఇదండి ఇంకా ఈరోజు అయితే వీడియో. మరి రేపైతే ఇంకా రామప్పడి అయితే వెళ్తాము. ఇంకా మధ్యాహ్నానికి అయిపోయింది కాబట్టి మరి ఆ డోర్ ఒకటి అయితే డోర్ క్లోజర్ ఒకటి అయితే ఇమ్మన్నారు. ఏమన్నా మధ్యాహ్నం ఏమైనా ఫోన్ చేస్తే కనుక వచ్చి ఆ డోర్ అయితే క్లోజర్ అయితే బిగించేస్తా, అయిపోద్ది అనమాట. ఇదన్నమాట ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.